హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను బుడగాకరకాయల కూర చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ విత్తనాలు అయితే ఒలిచిపెట్టాను. ఏంటంటే ఇవి వేరే ఫ్రై చేసుకోవచ్చు, ఈ ముక్కలలో కూడా కలిపి వేసుకోవచ్చు. ఎలాగంటే అలా చేసుకోవచ్చు. ఇది నూనెలో 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. టమాటా ఇందులోకి ఏం లేదండి, టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇంకా కొత్తిమీర ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఉంటేనైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఈ సీజన్లో నేనైతే చూడండి, ఉల్లిగడ్డ ఏంటంటే పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నా. ఇందులో కాస్త వేద్దాం. ఈ సీజన్లో ఇదే మటన్తో సమానం అండి. టేస్టీ కలర్ఫుల్గా బుడగాకరకాయ కర్రీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ముక్కలు ఎంత సూపర్గా ఉన్నాయి. ఈ కర్రీ తినని వారు ఉన్నారండి ఈ సీజన్లో. ఎవరైనా తినాల్సిందే, సూపర్ టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను బుడగాకరకాయ కర్రీ చేస్తున్నా. చూడండి, ఇందులో దీనికి కావాల్సినవి ఏంటంటే, ఇగో బుడగాకరకాయలు కొంచెం వేడి వాటర్లో వేసి పొట్టంతా మీది కొంచెం ఇలా చాక్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ నీట్గా చేసేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నా. ఇవేమో విత్తనాలు, ఇవి ఫ్రై చేసుకోవచ్చు, ఇందులో కలిపి కూడా వండుకోవచ్చు. ఇష్టమైతే టమాటా వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొత్తిమీర ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ లేకుండా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నా. చూడండి, ఇందులో కూడా పసుపు కూడా వేశాను. ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే చూడండి, పోపుల డబ్బా అయితే క్లీన్గా కడిగి పెట్టా ఫ్రెండ్స్. ఏంటంటే చూడండి, మొత్తం క్లీన్గా అయిపోయింది. ఇందులో ఇంకా నింపాలి. ఏంటంటే జీవితంలో ఇప్పుడైతే 4 రకాలు ఉన్నాయి. ఇంకా ఇందులో 3 రకాలు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మెంతులు, వెల్లుల్లి, ఇవన్నీ ఇంకా ఎన్నో ఉంటాయండి. ఎన్ని డబ్బాలలో నింపినా అన్ని బాక్సులు తయారైతేనే ఉంటాయి. జీవితం కూడా ఇంతే అండి. ఎన్ని ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఎన్ని ఉన్నా ఇంకా కావాలి అనిపిస్తుంది. ఇంకా ప్రేమ అందాలి అనిపిస్తుంది. ఇదేనండి జీవితం. కష్టాలు, సుఖాలు, ఆనందాలు ఇంతేనండి. ఇంకా ఇప్పుడైతే మనం ఇది పక్కకు పెట్టుకుందాం. ఎంత ధనం ఉన్నా ధనం కావాలనిపిస్తుంది. ఉన్నన్ని రోజులు మనకంటూ ఉండాలి అనుకుంటాము. ఏమి తీసుకపోము కానీ అన్నీ కావాలి అనుకుంటాం. ఇదే జీవితం ఏమో. ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. ఇంత దానికి ఎందుకు మళ్ళీ జన్మ అంటూ ఉండొద్దు అనిపిస్తుంది నాకైతే. కానీ ఫ్రెండ్స్, ఇది తప్పదేమో. అసలు ఎందుకు ఈ కష్టాలు, సుఖాలు ఇవన్నీ అవసరమా? ఏదో ఇట్లా ఉండిపోతే అయిపోద్ది కదా అనిపిస్తుంది. కానీ అందరికీ అన్ని కోరికలు ఉంటాయి కదా, అందరికీ ఒకలాగా ఉండదు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను ముక్కలు వేస్తున్నా. ముక్కలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ముక్కలు వేసి ఫ్రై చేసుకొని సన్నంగా టమాటా మనం కట్ చేసుకొని వేసుకున్నాం. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ సీజన్లో ఇవి. కానీ ఒక శ్రావణ మాసంలో తింటారు, తర్వాత వేడి చేస్తుంది అంటారు ఫ్రెండ్స్. ఈ శ్రావణ మాసంలోనే తింటారు. వట్టి రోజులలో శ్రావణం తర్వాత వేడి చేస్తుంది, తినద్దు అని అయితే పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడైతే నేను ఇది కూడా వేసేసాను, కొత్తిమీరాకు. ఇప్పుడు విత్తనాలు కూడా ఇందులోనే వేస్తున్నా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడైతే వేసేస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే వేరే పనులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నట్టుగా నేను ఇందులోనే వేసి వండుతున్నా. అప్పుడప్పుడు నేను వీటిని వేరే ఉల్లిగడ్డ, మిరపకాయలు వేసి కూడా వండుతా ఫ్రెండ్స్. ఫ్రై చేస్తా సపరేట్గా. ఇప్పుడైతే ఇందులోనే వేసేస్తున్నా. వేసి కలిపేద్దాం. తర్వాత టమాటాని సన్నంగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. మనం మామూలు రోజులలో మటన్, చికెన్ వండుకొని తింటాం కదా. ఇప్పుడైతే బుడగాకరకాయనే మటన్. ఈ శ్రావణ మాసం అందరూ ఫాస్టింగ్లు ఉంటారు కదా. ఇప్పుడైతే ఇదే మనకు మటన్, చికెన్ అన్ని ఫ్రెండ్స్. అంత బాగుంటుంది ఇప్పుడు దీని టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయిపోయినాయి. టమాటాలు కూడా వేసేస్తున్నాను.
ఫ్రెండ్స్ అలాగే కొంచెం ఉడకబట్టింది కదా, ఇప్పుడు కారం కూడా వేస్తున్నా. టమాటా వేసిన తర్వాత అలాగే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నా. మనకు తగినంత సాల్ట్ వేసేసుకొని కలిపేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కొంచెం కాయలుగా ఉన్నాయి, అందు గురించి కొన్ని వాటర్ వేసాను. మెత్తగా ఉడికితే మాత్రం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. నేనైతే వీటిని మళ్ళీ సిమ్ మీద మంచిగా ఉడికిస్తా. ఉడికిన తర్వాత కూర మెత్తగా మంచిగా ఉడికిపోతుంది. సూప్గా కావాలనుకునే వాళ్ళు కూడా ఇలా వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే టమాటా ఉంటుంది, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకు ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే సూపే ఇష్టం, నాకు చాలా, ఎందుకంటే ఈ సూప్ ఇష్టం. ఇక మా వారికేమో కొంచెం గట్టిగా కావాలి కూరలు, ఫ్రై లాగా. నాకైతే సూప్సే ఇష్టం బాగా. ఫ్రెండ్స్, మొత్తానికైతే కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ బొడగాకరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ కూడా రెడీ అయింది. ఏంటంటే ఇక మనకు చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. ఇది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా రకాలు కూడా చేయొచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఇంకా ఫ్రై చేసుకోవచ్చు, ఎలాగంటే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎన్నెన్నో రకాలుగా. నేనైతే టమాటా వేసి చేశాను, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.